తెలంగాణలో పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. ఇక మొత్తం 2.64 లక్షల మంది పోస్టల్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిన్న 1.76 లక్షల మంది ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80 ఏళ్లు పైబడిన వారిలో 21,651 మంది ఇంటి నుంచే ఓటు వేశారు. రెడీగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణలో అయితే పోస్టల్ ఓటింగ్ కి సంబంధించి ఈ రోజు అయితే లాస్ట్, అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా జరిగాయి, నిన్న కూడా అలాగే ఈ రోజు ఏ విధంగా జరుగున్నాయి? తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం 2,64,000 మంది ఈ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నిన్నటి వరకు ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 1,76,000 మంది ఓటర్లు ఆ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు. అట్లాగే హోమ్ ఓటింగ్ సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ ని ఈసీ ప్రవేశపెట్టింది. ఈ హోమ్ ఓటింగ్ 85 సంవత్సరాల పైబడిన వృద్ధులు అట్లాగే దివ్యాంగులు వీళ్ళు ఎవరైతే తమకు హోమ్ ఓటింగ్ కావాలని చెప్పి అప్లై చేసుకుంటారో వారి కోసము ఈసీ ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాటు చేసి అక్కడ వారికి ఈ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తుంది. అట్లా హోమ్ ఓటుకి సంబంధించి 21,650 మంది దాకా ఓటు హక్కును వినియోగిస్తున్నారు. మెయిన్ గా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో గందరగోళం నెలకొన్నది. పోస్టల్ బ్యాలెట్ దానికి సరిగా అందుబాటులో పెట్టలేదు, అట్లాగే అందుబాటులో ఉంచలేదని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఈసీ పకడ్బందీగా ఈ పోస్టల్ బ్యాలెట్ ని ముద్రించింది. ఈ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి దాదాపుగా 1,76,000 మంది ఓటర్కు వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే చాలా అధిక సంఖ్యలో ఈ పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకున్నారు. మెయిన్ గా ఏదైతే ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది కానీ అట్లాగే ఎన్నికల్లో పాల్గొనే ఇతరత్ర గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగులు కానీ తమ ఓటు హక్కును ముందుగానే ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు వినియోగించుకుంటారు. ఆ రకంగా దాదాపుగా 2,64,000 మంది అప్లై చేసుకుంటే నేటి వరకు వాళ్ళు 1,76,000 మంది వినియోగించుకున్నారు. ఈ ఇవాళతోని ఆ పోస్టల్ బ్యాలెట్ ముగుస్తుంది. అట్లాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి రేపటితోని అంటే రేపటి సాయంత్రం 5 గంటల వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత ప్రచార కార్యక్రమానికి కూడా పుల్ స్టాప్ పడుతుంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగదు. ఓవరాల్ గా ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి గతంలో నెలకొన్న గందరగోళం నివారించేందుకు అధిక సంఖ్యలో ఈసీ ఈ పోస్టల్ బ్యాలెట్ ని ముద్రించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ ని అందజేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు.